తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హస్తనకు బయలుదేరనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఈ పర్యటన ప్లాన్ చేస్తారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని కేంద్రం నుండి పొందేందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. అయితే 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈరోజు టుడే కంక్లేవ్ లో ఆయన సీఎం పాల్గొనున్నట్టుగా సీఎంఓ తెలిసింది. మెయిన్గా దీంతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారని చెప్పి సీఎంఓ తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే మనోహర్ లాల్ ఖట్టర్ కలిసి గత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి ఏదైతే అంశాలు లేఖ ద్వారా ఇచ్చారో ఆ రిక్వెస్ట్లకు సంబంధించి మరొకసారి రిమైండ్ చేయనున్నారు. మెయిన్ గా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా రీజనల్ రింగ్ రైల్వే ఈ లైన్ గురించి మెయిన్ గా రిక్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్టులకు సంబంధించి పురోగతిపై మరొకసారి ఆయనతో చర్చించనున్నారు. సంబంధిత డిపిఆర్ సమర్పించింది కూడా. ఎందుకంటే మెట్రో 2కు సంబంధించి ఫేజ్ 2కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్ని రకాల చర్యలు చేపట్టింది. డిపిఆర్ కూడా ఫైనల్ గానున్న నేపథ్యంలో త్వరలోనే కేంద్రానికి సమర్పించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రి వివరించనున్నారు. అయితే దీంతో పాటుగా ఇటు జలవనరుల దానికి సంబంధించినటువంటి మంత్రి సిఆర్ పాటిల్ ని కూడా కలవనున్నారు. ఎందుకంటే ఇటు గోదావరి బేసిన్ కు సంబంధించి వాటర్ యూటిలైజేషన్ కావచ్చు, ఇటు కృష్ణా రివర్ వాటర్ యూటిలైజేషన్, వీటిలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర్కోను, అదేవిధంగా దిగువ రాష్ట్రంతో ఎగువ రాష్ట్రాలతో ఉన్న ఇబ్బందులపై కూడా మెయిన్ గా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలను కూడా కలవనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఈ నెల 10 వరకే అవకాశం ఉన్న నేపథ్యంలో తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే నామినేషన్ వేసుకుంటారు. కాబట్టి ఇప్పటికే 5 ఖాళీలు ఏర్పడ్డ నేపథ్యంలో 4 కాంగ్రెస్ కు, 1 బీఆర్ఎస్ కు సంఖ్యాబలాన్ని బట్టి వెళ్లే ఆస్కారం ఉన్న నేపథ్యంలో 4 అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఐదు పెద్దల నుంచి ఆ అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇటు మిత్రపక్షాలైనటువంటి ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ చెరొక స్థానం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 4 స్థానాలకు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 10ల సంఖ్యలో రిక్వెస్ట్లు వస్తున్న నేపథ్యంలో దీనిపై మాత్రం హైకమాండ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఢిల్లీ పర్యటన వెళ్తున్న సీఎం ఇటు ఇండియా టుడే నిర్వహించే కంక్లేవ్ తో పాటుగా ఇటు పార్టీ పెద్దలను కలిసి దీనిపై ఎమ్మెల్సీ అభ్యర్థులపై క్లారిటీ తీసుకోవడం, అదేవిధంగా కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా ప్రయోజనాలకు సంబంధించి పలు విజ్ఞప్తులు, అదేవిధంగా కొన్ని నిధులకు సంబంధించి చర్చించే అవకాశం అసలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.